ఇందాక ఎవరో ఒక పవర్ శక్తి అన్నారు కదా ఎవరో. అప్పుడు నేను ఏమన్నాను? ఎనర్జీ ఇన్ ద విండ్ అన్నాను. అన్నారా లేదా? ఒకసారి చూద్దామా దీంట్లో ఎనర్జీ గట్టిగా ఉందో లేదో. ఇలా రండి సార్ మాస్టర్ గారు, మీ దగ్గర గట్టి ఎనర్జీ ఉందని తెలిసిపోయింది. మీరు దీన్ని గాలి ఊది గట్టిగా ఊది ఆ పిల్లలు ఒకసారి తప్పట్లు కొడతారు. మీరు ఎప్పుడు తప్పట్లు కొట్టాలంటే ఆయన పవర్ శక్తి సరిపోతే ఆయన చెప్ప ఎప్పుడైతే ఓకే అప్పుడు మీరు తప్పట్లు కొట్టండి. అప్పుడు వరకు ఊతాడు ఆయన. మీరు ఇక్కడ వదండి సార్, వదండి ఇక్కడ గట్టిగా వదండి. అరే చాలా కష్టం. ఎవరైనా టెస్ట్ చేసుకుంటారా? నువ్వు నీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలంటారా? కమాన్ బాయ్, చూడు నీ దగ్గర కూడా ఆ రకమైన శక్తి ఉంది. ఇలా చూసాడు ఇక్కడ నుంచి చూసాడంట. ఓకే గట్టిగా సరే, మీకు అర్థమైంది కదా పాయింట్. సో ఇక్కడ మీకు ఏం తెలిసాను, మీకు ఇందులో ఏం తెలియజేశాను? కాదమ్మా, గాలిలో విద్యుత్ ఉంది. విండ్ మిల్ వర్క్స్ లైక్ దిస్. విండ్ మిల్ ఏం చేస్తుంది? అరే మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. అనంతపురంలో ఇలా క్లాస్ చెప్తున్నాను. ఈ ఫ్యాన్ ఉంది కదా, నేను అన్నాను ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి వస్తుంది, ఫ్యాన్ ఆఫ్ చేస్తే గాలి రావట్లేదు, ఏంటిది అన్నాను పిల్లల్ని. అప్పుడు ఒక అమ్మాయి అంది, సార్ మీరు మా అనంతపురం ఎలా వచ్చారు అంది. నేను అన్నా బెంగళూరు నుంచి కార్లో వచ్చానమ్మా అన్నాను. మరి దారిలో చాలా విండ్ మిల్స్ ఉన్నాయి, మా అనంతపురం ముందు చూడలేదా అంది. అయ్యో చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి అన్నాను. అప్పుడు విండ్ మిల్ ఏం చేస్తుంది అని అడిగింది. ఏం చేస్తుందమ్మా అన్నాను. ఏదో ఎక్కడ ఎందుకు అడుగుతుంది ఈ అమ్మాయిని. వెంటనే అమ్మాయి ఏమని తెలుసా, విండ్ వెళ్ళి విండ్ మిల్లోకి వెళ్తుంది. అది వైర్ల ద్వారా మన ఇంటికి వస్తుంది. మనం స్విచ్ చేసినప్పుడు ఆ విండ్ ఫ్యాన్ నుంచి బయటకు వస్తుంది. అర్థం కాదా? అమ్మాయి ఏం చెప్పింది? విండ్ ఏం చేస్తంట, విండ్ మిల్లో దొరుకుతుందంట. దూరి అది వైర్ల ద్వారా మన ఇంటికి వస్తుందంట. అప్పుడు నేనేమన్నా తెలుసా, అమ్మాయి మైండ్ బ్లాక్ చేయడానికి, సరేనమ్మా మన ఇంటికి వచ్చే వైర్ ఉంది కదా, అందులో విండ్ ఉంది కదా, మరి కట్ చేసి చూడు సార్. అర్థం చిల్డ్రన్.